హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు ధాన్యలక్ష్మికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య రోజు ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే అనామిక కళ్యాణ్ని తీసుకొచ్చి, బావగారు ఈ రోజు నుంచి మా ఆయన కూడా ఆఫీస్కి వస్తున్నారు, తీసుకెళ్ళండి. అత్తయ్య కళ్యాణ్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పించాను అని చెప్తుంది. అవునా, నిజమా? ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. కళ్యాణ్ నువ్వు నిజంగా ఆఫీస్కి వస్తున్నావా? నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అని రాజ్ అంటాడు. ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? నా కొడుకు కూడా ఈ ఇంటికి వారసుడే, అతనికి కూడా ఈ ఇంటిపై హక్కు ఉంది, ఆఫీస్కి వస్తాడు. నువ్వు నీ భార్య మాత్రమే ఆఫీస్కి వెళ్ళాలని చూస్తున్నారా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు నా భర్త ఏమన్నాడు అని ఎలా అంటున్నారు? కళ్యాణ్కి బిజినెస్ ఆఫీస్ అంటే ఇష్టం ఉండదు కదా, కవితలంటే ఇష్టం కదా, ఎప్పుడు రమ్మన్నా కూడా రాలేదు ఆఫీస్కి, ఇప్పుడు సడన్గా ఆఫీస్కి వస్తున్నాడని చెప్తే ఆయన అలా అన్నారు. తప్పుగా తీసుకోకండి అత్తయ్య అని కావ్య అంటుంది. ఇంకా రాజ్కి కోపం వచ్చి, ఎవరు ఆఫీస్కి వచ్చినా నాకు అభ్యంతరం లేదు, కావాలంటే మీరు కూడా రావచ్చు పిన్ని అని అంటాడు. ఆవిడొచ్చి ఏం చేస్తుంది, ఆఫీస్లో ముగ్గులు వేస్తుందా అని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ, నాకు ఆఫీస్కి రావడం ఇష్టం లేదు వదిన, కానీ కొందరి కోసం ఆఫీస్కి వస్తున్నాను అని కళ్యాణ్ అంటాడు. ఇంకా కావ్య మాట్లాడుతూ, అది మీ ఇష్టం కవి గారు, మీరు ఆఫీస్కి రావచ్చు, ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఆఫీస్లో జరిగే పని మాత్రం ఆగదు, ఆఫీస్ పని మేము చూసుకోగలము, మేము ఆఫీస్కి వెళ్తున్నాము అని ఎవరు కుళ్ళుకోకండి అని ధాన్యలక్ష్మికి అందరి ముందు కౌంటర్ ఇస్తుంది కావ్య. ఇంకా కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తూ అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.